ఇది ఎవరు రాశారు, ఎందుకు వేస్తున్నావు? అక్కడ ఆర్ఎంపీ డాక్టర్ ఒక ఈ జ్వరం మందు అంటే జ్వరం తగ్గకపోతే నైట్ సగమేమన్నారు సార్, అందుకని సగమే సార్. ఈ జ్వరం మందు అనుకొని జ్వరానికి వేస్తా ఉన్నాం. ఇది మెఫ్టాల్ స్పాజ్, మెఫ్టాల్ స్పాజ్ జ్వరం మందు అనుకొని వేస్తున్నాం. రైట్. నెక్స్ట్ మరి అది జ్వరం మందు అయితే ఇదేంటిది మరి? ఇది పారాసెటమాల్. ఇది జ్వరం మందు. నీకు ఎప్పుడు జ్వరం వచ్చినా జ్వరం మందు అయితే ఇదే పెట్టుకో, ఓకేనా? రైట్. ఎప్పుడు అదే వేసుకో. ఇది మాత్రము ఎందుకు ఏమన్నాడు, ఎప్పుడు ఇదే వేసుకో. ఎందుకంటే 4 రోజులు జ్వరం ఎక్కువ రావడం వల్ల ఇబ్బంది లేదు, కానీ నీ లివర్ డ్యామేజ్ అవ్వడం అనేది పర్మనెంట్ డ్యామేజ్, ఇబ్బంది పడతావు. అర్థమైందా? 2 ఇది జలుబుకి వేస్తున్నావు, ఓకే, యాక్సెప్టబుల్, మంచి మందే వేసుకో, ఇబ్బంది లేదు. ఇది ఎప్పుడు వేస్తున్నావు? ఇది ఉదయం సాయంత్రం సార్ 4 ml. ఓకే, ఇది వేస్తున్నావు. ఇది తగ్గలేదని ఆయన ఇచ్చారని తగ్గలేదని మళ్ళీ ఓకే ఇది ఇచ్చే ముందు ఇది వేస్తున్నావు. ఒక పూట వేసావు, తగ్గలేదని ఇది వేసావు. సో ఇది ఒక యాంటీబయాటిక్, ఇది ఒక యాంటీబయాటిక్. అట్లీస్ట్ ఈ యాంటీబయాటిక్ పని చేస్తుందా లేదని తెలియడానికైనా 2 రోజులు వేసి చూడాలి. 1 2 ఎప్పుడు నీకు జ్వరం వచ్చినా ముందు 2 రోజులు యాంటీబయాటిక్లు కాదు, ఈ జ్వరం మందు వేసుకొని చూడాలి. ఈ జ్వరం మందు మీద 2 రోజులు దాటి తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వస్తే నీకు ఇది ఏం జ్వరమా, ఏం కథ, కణాలు తగ్గుతున్నాయా, ఇంకోట పరీక్ష చేసుకొని అప్పుడు అవసరం పడితే ఏదో ఒక యాంటీబయాటిక్ రాస్తారు. ఇదో నీకున్న లక్షణాలు బట్టి ఏదో ఒకటి రాస్తారు. దాని మీద కూడా 2-3 రోజులు తగ్గకపోతే అప్పుడు మళ్ళీ డాక్టర్ని కలిస్తే అప్పుడు అవసరం పడితే పెద్ద మందులో లేదా యాంటీబయాటిక్ మార్చడమో చేస్తారు. అంతేగాని ఒక పూట వేసి తగ్గలేదని చెప్పి 2వ యాంటీబయాటిక్ వేస్తే ఈసారి వీడికి ఏ యాంటీబయాటిక్ పని చేయకుండా తయారవుతాడు. అర్థమైందా? అది అందుకని వీడికి ఎప్పుడు బాగాలేకపోయినా 2 రోజుల ముందు జ్వరం మందు పారాసెటమాల్ అని ఉంటుంది ఇంట్లో, ఎప్పుడు రెడీగా పెట్టుకో. 2 రోజులు జ్వరం మందే తగ్గలేదనుకో నా దగ్గర రా, లేదా ఎక్కడో దగ్గర డాక్టర్లు ఉంటారు, పిల్లల డాక్టర్లు, వెళ్ళి చూపిస్తే వాళ్ళు ఈ జ్వరం ఏందా, దీని కథ ఏందా, వీడి లక్షణాలు ఏందా, ఇవన్నీ ఎందులో సెట్ అవుతాయో చూస్తారు. అర్థమైందా? అప్పుడు దాన్ని బట్టి ఏం చేద్దామన్నా సజెస్ట్ చేస్తాం మరి.